అన్న నమస్తే, మీ పేరన్నా? నా పేరు మహేష్ అన్న. మహేష్ గారు ఏం చేస్తారు? ఫర్నిచర్ పని చేస్తాను. ఏంటన్నా మరి మెగా డిఎస్సికి సంబంధించి 2025 నోటిఫికేషన్కి మొత్తం అవకతవకలు జరిగినాయి అని చెప్పి మాట్లాడుతున్నారు వైసీపీ నాయకులు. మరి అదే డిఎస్సి దాని మీద సిబిఐ ఎంక్వైరీ కావాలని చెప్పి కూడా ప్రతి ఒక్క వైసీపీ నాయకులు మాట్లాడుతున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు కూడా మాట్లాడుతున్నారు. మరేంటి అసలు దాని మీద మీ ఒపీనియన్ ఏంటన్నా? అసలు మెగా డిఎస్సి నిజంగా అవకతవకలు జరిగినాయి అంటారా? మెగా డిఎస్సి మీద ఆల్రెడీ వీళ్ళు కోర్టులకు వెళ్ళారు కదా. కోర్టులకు వెళ్ళినప్పుడు కోర్టులు ఆల్రెడీ వీళ్ళకి చివాట్లు పెట్టేసినాయి, ఏమీ లేదు అని. ఇప్పుడు వాళ్ళు ఆల్రెడీ మెగా డిఎస్సి జరిగిపోయి కూడా 1.5 year దాకా అవుతుంది. ఈ 1.5 yearలో అవినీతి జరిగి ఉంటే 1.5 year ఏం చేస్తున్నారు? నిద్రపోతున్నారు తాడేపల్లి ప్యాలెస్లో మీరు అందరం. ఈ సంవత్సరం నుంచి ఏం చేశారు? వాళ్ళు కష్టపడి చదువుకుని ఏదో ఎగ్జామ్స్ రాసుకుని పాస్ అయ్యి క్వాలిఫై అయ్యి జాబులు తెచ్చుకున్నాక ఇప్పుడు వాళ్ళ మీద పడి ఏడుస్తున్నారేంటి? వాళ్ళల్లో కూడా మీ పార్టీకి చెందిన వాళ్ళు ఉంటారుగా. ఇప్పుడు వాళ్ళ బతుకులు రోడ్డు పాలైపోతాయిగా. అవి మీరు చేసే అవినీతి ఆరోపణల వల్ల కష్టపడి సంపాదించుకుని జాబులు పోయి వాళ్ళు అవినీతి రోడ్డు పాలైపోతారుగా. కనీస జ్ఞానం కూడా మీకు లేకుండా ఏది పడితే అది మాట్లాడేయడం, ప్రతి దాని మీద రాజకీయాలు చేయడం, సిబిఐ ఎంక్వైరీ అడుగుతున్నారు. ఇదే వైసీపీ పార్టీ నారావారి రక్త చరిత్ర అని వివేకానంద గారి హత్య కేసులో సిబిఐ ఎంక్వైరీ అడిగినప్పుడు అధికారంలో రాగానే ఎందుకు వదిలేశారు? దేవినేని అవినాష్, కడప ఎంపీ అవినాష్ విషయంలో సిబిఐ ఎంక్వైరీ చేసినప్పుడు సిబిఐ వాళ్ళు వచ్చినప్పుడు మీరు ఆయనకి అనుకూలంగా వాళ్ళకి అనుకూలంగా మీరు ఎందుకు సపోర్ట్ చేయలేకపోయారు? వాళ్ళ వెనకాల రాద్ధాంతాలు ఎందుకు చేశారు? అంటే మీరు అధికారంలో ఉన్నప్పుడు మీరు చేసే చండాలాలన్నింటినీ కప్పిపుచ్చుకోవడానికి అధికారం దిగిపోగానే కొత్త కొత్త కారణాలు ఎత్తుక్కోవడం, కొత్త ఆరోపణలు చేయడం, వాటి మీద నిందలేసేయడం. మీరు నిజంగా మీరు చేసిన ఆరోపణలో నిజం ఉంటే కోర్టుకు వెళ్ళండి, కోర్టు తేల్చుద్ది కదా అసలు వాస్తవాలు ఏంటో అనేది. మీ దగ్గర ఏ నిజాయితీ, మీ దగ్గర ఆధారాలే లేవు. కోర్టులకు వెళ్ళడం తర్వాత అసలు ఏ ఆధారాలు లేవు. మనం ప్రజల్లో ఎలాగోలా చలామణి అవ్వాలి, మనుగడ సాగించుకోవాలని ఏయో పిచ్చి ఆలోపనలు, పిచ్చి ప్రాలాపనలు తప్పితే మీ వల్ల రాష్ట్రానికి ఒరిగింది ఏమీ లేదు. ఇక మీరు రావడం అనేది జరగదు. అంటే ఇక్కడ ఏదైతే వైసీపీ నాయకులు మాట్లాడుతున్నారు, మేము ఎక్కడ అన్ని చోట్ల కూడా శాంతియుతంగా ర్యాలీలు చేస్తూ ఉంటే, నిరాహార దీక్షలు చేస్తూ ఉంటే, మాతో పాటు ఏదైతే డిఎస్సిలో అభ్యర్థులు నష్టపోయారో వాళ్ళు కూడా వచ్చి మాతో పాటు సంఘీభాగంగా మాతో పాటు కూర్చుంటూ ఉన్నారు. మాతో పాటు కూడా యువకులంతా కూర్చుంటూ ఉన్నారు. ఇక్కడ తెలిసిపోతుంది కదా కూటమి ప్రభుత్వం చేసిన డిఎస్సి దాని మీద చేసిన అవకతవకలు మొత్తం ఇక్కడే తెలిసిపోతుంది కదా అంటున్నారు. నిజంగా వాళ్ళు చేసిన నిరాహార దీక్షల్లో డిఎస్సి అభ్యర్థులు ఉన్నారంటారు. అంటే వాళ్ళే చెప్తున్నారు కదా మా వైసీపీ పార్టీ వాళ్ళని. వైసీపీ పార్టీ వాళ్ళే చేస్తున్నారు, మిగతా వాళ్ళు ఎవడో చేయట్లే. ప్రజలు చేస్తే దాంట్లో ఆధారాలు ఉంటాయి. వైసీపీ నాయకులు చేస్తే ఆధారాలు ఎందుకుంటే ఆరోపణలే ఉంటాయి. ఇవి నిజాలు కావు. నిజాలు అయితే మీరు కోర్టులకు వెళ్ళండి, కోర్టులో అన్నీ తెలుస్తాయి కదా. కోర్టుల మీద ప్రజలకు నమ్మకాలు ఉన్నాయి కదా, కోర్టులో అన్ని వాస్తవాలు తెలుస్తాయి కదా. అయ్యేం చేయకుండా ప్రజలు తిరిగే దగ్గర బస్ స్టాపుల్లోనూ టెంట్లు వేసేసి మేము ధర్నాలు చేస్తాం, మేము అన్నీ చేస్తామంటే కుదరదు. ఇది ప్రజాస్వామ్యం. ప్రజాస్వామ్యంలో కొన్ని హక్కులు ఉంటాయి. మీ హక్కులు మీకు ఎక్కడ అప్లై చేసుకోవాలో అక్కడికి వెళ్ళి మీరు చేయండి. రోడ్ల మీద ధర్నాలు చేస్తాం, అవి చేస్తాం, రప్పాలంటే కుదరవు. ఆల్రెడీ రప్పాలకి మీకు 11కి తీసుకొచ్చారు. మీరు మళ్ళీ రప్పాలన్నారు అనుకోండి, ఆ 11 కాస్త ముందు ఒకటో వెనక ఒకటో ఎగిరిపోద్ది. అంటే ఇక్కడ ఏదైతే వైసీపీ నాయకులు చేస్తున్న నిరాహార దీక్షల్లో కూడా శాంతియుతంగానే చేస్తున్నాము, కావాలనే ఈ కూటమి నాయకులు మా మీద ఈ విధంగా కక్ష పట్టే మాతో పాటు రౌడీ మోకలు వేసుకొచ్చి మా మీద ఈ విధంగా చేస్తూ ఉన్నారని చెప్పి మాట్లాడుతున్నారు. నిజంగా శాంతియుతంగా చేయడం అంటే మీకు ధర్నా చౌక్ ఉంది, అక్కడికి వెళ్ళి కూర్చొని శాంతియుతంగా చేసుకోండి. అసలు మీ పార్టీలో డిఎస్సీ రాసిన వాళ్ళు ఎవరున్నారు? అందరూ 60 సంవత్సరాలు పైబడ్డ వాళ్ళే కదా. అంటే రిటైర్మెంట్ అయిపోయిన వాళ్ళందరూ తీసుకొచ్చి డిఎస్సీలు రాపిస్తున్నారండి మళ్ళీ కొత్తగా. మేమైతే మీ పార్టీలో డిఎస్సీల మీద సంబంధించి ధర్నాలు చేసేవాళ్ళని నేనైతే ఎక్కడ చూడలే. ఈ మధ్యకాలంలో జరుగుతున్న వైసీపీ చేసే ఆరోపణలో డిఎస్సీ ఆ పెయిడ్ ఆర్టిస్టులు మళ్ళీ రిపీట్ అవుతారు తప్పితే ఎవడో కొత్త వాళ్ళు లేరు, కొత్త అభ్యర్థులు రారు, వీడు కొత్త వాళ్ళు ఎవడో వీడి దగ్గర రారు. ఇవన్నీ ఆరోపణలు మాత్రమే. అన్న ఇక్కడ ఏదైతే గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు ప్రతి సంవత్సరం కూడా జాబ్ క్యాలెండర్ ఇస్తానని చెప్పి మాట్లాడారు, ప్రతి సంవత్సరం కూడా డిఎస్సి ఇస్తానని చెప్పి మాట్లాడారు. మరి గతంలో ఆయన ఏం చేశారంటే ఈ విధంగా పరిపాలన ఎలా ఉందంటారు? గతంలో ఏమన్నా చేసుంటే 151 నుంచి 11కి ఎందుకు వస్తారు? వాళ్ళు ఏం చేయలేదు కాబట్టి 11లో ఉన్నారు. ఏమి చేయరు వాళ్ళు. ఇప్పుడు కాదు, ఇక వైసీపీ పార్టీ అనేది లైఫ్లో గవర్నమెంట్ అనేది ఫామ్ చేయడం జరగదు. వచ్చినా వాళ్ళు ఏం చేయరు. ఇక వైసీపీ గురించి మాట్లాడుకోవడం అనేది శుద్ధ దండగా. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో ఎవడ పనులు వాళ్ళు చేసుకుంటున్నారు, ఎవడ బతుకులు వాళ్ళు బతుకుతున్నారు. ఈ ఇంతకు ముందులాగా ఈ రౌడీ సామ్రాజ్యాలకు తగ్గినాయి. ప్రస్తుతం ప్రశాంతంగా ఉంది. ఈ ఉన్నదాన్ని ఉన్నట్టు వదిలేసుకుంటే వాళ్ళకి ఇప్పుడు 11 వచ్చినాయి కదా, ఇంకేమన్నా అవకాశం ఉంటే ఎక్కడ అసంతృప్తులు ఉంటే 1-2 పెరుగుతాయి. లేకపోతే ఆ 11లో కనీసం 9-8 మిగులుతాయి. మిగతా అవి కూడా దూరం చేసుకోకుండా కొంచెం పని చేసుకుంటే బాగుంటుంది. ఇక్కడ ఏదైతే వైసీపీ నాయకులు మెగా డిఎస్సీలు ఈ రోజున కూటమి ప్రభుత్వం ఏదో మెగా డిఎస్సీ అంటూ
తూతూ మంత్రంగా చేశారు. మెగా డిఎస్సీ అభ్యర్థుల పట్ల ఆస్తుల పట్ల నీళ్లు మొత్తం నిరాశలు చేశారని చెప్పి మాట్లాడుతున్నారు. మరి గతంలో ఏంటి ఎలా ఉంది అసలు జగన్మోహన్ హయాంలో ఇలా కంపెనీస్ విషయాన్ని కానీ లేదా జాబ్ల విషయాన్ని కానీ ఏం చెప్తారు అసలు? అంటే గతంలో వైసీపీ గవర్నమెంట్ అధికారంలో ఉన్నప్పుడు ఇప్పుడు వీళ్ళు డిఎస్సి మెగా టీచర్లు దేవుళ్ళు అని గురు బ్రహ్మ గురు విష్ణు అని చెప్తున్నారు కదా. ఇదే టీచర్లు తీసుకెళ్ళి వైన్ షాపుల ముందు లైన్లో ఎందుకు నిలబెట్టారు? ఇదే టీచర్లు విజయవాడలో నేను చూడాల కనీ విని రేతులో బీఆర్టీఎస్ రోడ్లో ఒక మహాధర్నా చేశారు. అట్లాంటి ధర్నా ఇంతవరకు ఒక గవర్నమెంట్ టీచర్ అనేవాళ్ళు చాలా సాఫ్ట్, గవర్నమెంట్ టీచర్ అని కదా టీచర్ ఫీల్డ్లో ఉండేవాళ్ళు చాలా సాఫ్ట్, పిల్లల్ని కొడతా కూడా వాళ్ళు 100 సార్లు ఆలోచిస్తారు. అలాంటి వాళ్ళు తిండి తిప్పలు మాని రోడ్ల మీద అంత స్థాయిలో ధర్నా చేశారంటే నీ నిర్లక్ష్యమే కాదు. టీచర్ల పట్ల నీకేమాత్రం చిత్తశుద్ధి ఉంటే ఆ రోజు ఆ పరిస్థితి వాళ్ళకి వచ్చేది కాదుగా, అలా రోడ్డు మీద ఎక్కాల్సిన అవసరం ఉండేది కాదుగా. టీచర్ల గురించి మాట్లాడే నువ్వు ఏ రోజైనా టీచర్లు గౌరవించావా? ఏ రోజన్నా అసలు నువ్వు 10th క్లాస్ పేపర్లు దొంగతనం చేసి 10th క్లాస్ పేపర్లు దొంగతే నీ మీద ఆరోపణలు ఉన్నాయి, అందులో ఎంతవరకు నిజం ఉందో ఒకసారి ముందు నువ్వు క్లారిటీ చేసుకో. అది ఆరోపణలు అంటారు జనాలు, మరి నువ్వు నిజం చూపించు, నిజం కాదని చెప్పించు, నిజమే కాదు అన్న. ఇక్కడ ఏదైతే మొన్న జరిగిన సెంట్రల్ నియోజకవర్గం సంబంధించి శాంతియుతంగా ధర్నాలు చేస్తూ ఉంటే ఇక్కడ బోండా ఉమామహేశ్వరరావు స్థానిక ఎమ్మెల్యే తన మూకలతో రౌడీయిజంతో మా మీద అన్యాయంగా ఈ విధంగా కోడిగుడ్లు కానీ రాడ్లు కానీ రాళ్లతో కొట్టించాడు అని చెప్పి మాట్లాడుతున్నారు. మరి ఎక్కడా కూడా ఈ విధంగా లేదు, కానీ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాతే ఈ విధంగా రాక్షస పాలన రౌడీయిజం పాలన అని చెప్పి ఇటు మల్లాది విష్ణు కానీ లేదా దేవినేని నాగేష్ గారు మాట్లాడుతున్నారు. జగన్మోహన్ హయాంలో ఇలాంటి ఎప్పుడు కూడా చూడలేదని చెప్పి మాట్లాడుతున్నారు ముఖ్యంగా వాళ్ళు. ఏంటి మరి అసలు వీళ్ళు ఎక్కడ ధర్నా చేశారు? అది 4 రోడ్లకు కూడలే. ఒక బండి ఆటో ఎదురు బదురు వస్తే ట్రాఫిక్ అయిపోయే పరిస్థితి అక్కడ. అలాంటి చోట నువ్వు టెంట్ వేసి జనాలకు ఇబ్బంది కలిగిస్తుంటూ రోడ్ల మీద ధర్నా చేస్తే స్థానిక ఎమ్మెల్యే గారు మరి ఆయన వచ్చే దారి అది, ఆయన వచ్చే దారిలో ట్రాఫిక్ అయిపోయినప్పుడు ఆయన దిగుతాడు. ఏంట్రా బాబు ఏం జరిగింది ఇక్కడ అంటే, మీకు ధర్నా చౌక్ ఎందుకు ఇచ్చారు? మీ హయాంలోనే కదా ధర్నా చౌక్ ఇచ్చింది. మరి మీరు అక్కడికి వెళ్ళి ధర్నాలు చేసుకోకుండా ఎక్కడో ఒక 4 రోడ్లు ఇరుకు సెంటర్లో ధర్నాలు చేస్తే కావాలని రెచ్చగొట్టే చర్య కాదు, కావాలని రెచ్చగొట్టడమే కదా. స్థానిక ఎమ్మెల్యే ఆయన నియోజకవర్గంలో అలాంటి తప్పులు జరిగితే ఆయన ఎలా సహిస్తాడు? ఇప్పుడు మాకందరికీ ఆయన ఎమ్మెల్యే, మా బాధ్యత, మా రక్షణ ఆయన బాధ్యత. మరి ఆయన దగ్గరికి వచ్చి నువ్వు ఆయన వెళ్ళే దారిలో కావాలని రచ్చపెట్టుకోవడమే కదా. అది ధర్నా చౌకీలు ధర్నా చేసుకుంటే వాళ్ళు వ్యంగ్యకరిస్తూ ఈ రోజున ఉమా మీద టీడీపీ పార్టీ అనేది ఒక ముద్ర వేసింది, కూటమి ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడే ఉమా ఆ మచ్చ పోగొట్టుకోవడానికే ఈ రోజున ఈ విధంగా చేస్తా ఉన్నాడని చెప్పి వైసీపీ నాయకులు మాట్లాడుతూ ఉన్నారు. ఉమా గారు ఎక్కడ కూటమి ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఏ రోజు మాట్లాడలేదే. ఆయన ఏదో ముద్రగడ సంస్కరణ సభలో ఆయన ఏదో మాట్లాడాడు, అది కూడా ముద్రగడ గురించి మాట్లాడే తప్పితే ప్రభుత్వాల గురించి కానీ కూటముల గురించి కానీ ఎక్కడా మాట్లాడలేదు. దానికి వాళ్ళ పార్టీ చూసుకుంది, ఆయన పిలిపించారు, ఎక్స్ప్లెనేషన్ ఇచ్చారు, ఆయన ఎక్స్ప్లెనేషన్తో వాళ్ళు సంతృప్తి చెందారు. ఇంక దీని విషయాన్ని మీరు చేసే ధర్నాకి ఎందుకు ఆపాదిస్తున్నారు? ఆయన పార్టీ విషయాన్ని మీ పార్టీకి ఏం సంబంధం? అసలు మీరెందుకు వస్తున్నారు ఇందులోకి మధ్యలో? ఆయన చూసుకుంటారు ఆయన విషయాన్ని, ఆయన పార్టీ వాళ్ళు, ఆయన అధిష్టానం ఆయన చూసుకుంటారు. మీకు సంబంధం లేని విషయం అది. నలుగురు వెళ్ళే దారిలో నిలబడి ధర్నా చేయడం అనేది తప్పు. అది మీరు పెట్టిన చట్టమే. మీరు చట్టాన్ని మీరే ఉల్లంఘించి ఆ రోజు ఉమా గారు వచ్చారు, అవి చేశారు, ఈ చేశారు అని మీరు ఆరోపణలు చేయడం అనేది కరెక్ట్ కాదు.